హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎన్ఎస్పి స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకొచ్చాను. ఈ స్కాలర్షిప్ వర్త్ ఏంటంటే 1 ఇయర్కి 12,000 రూపీస్ అయితే మీ అకౌంట్లో పడతాయి. సో ఈ స్కాలర్షిప్ వర్త్ వచ్చేసి 12,000 రూపీస్. ఈ 12,000 మీరు ఎలా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే, సో మీరు ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీరు ప్రొఫెషనల్ కోర్స్ అంటే బీటెక్లో కానీ జాయిన్ అయి ఉండాలి ఈ సంవత్సరం. అండ్ అలాగే మీరు ఈ సంవత్సరం బీటెక్లో జాయిన్ అవుతున్నా, అలాగే మీకు ఇంటర్లో 950 అబోవ్ మార్క్స్ వస్తే కనుక, ఇంటర్మీడియట్లో 1000కి 950 అబోవ్ మార్క్స్ కానీ, ఇక్కడ చూద్దాం మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటని. సో మెరిట్ బేస్తో ఇస్తారు కాబట్టి నేను 950 అంటున్నాను. సో మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా అప్లై చేయండి. అప్లై చేస్తే సో సెలక్షన్లో మెరిట్ని బట్టి తీస్తారు కాబట్టి సో మీకైతే చాలామందికి అయితే అప్లై చేసిన వాళ్ళందరికీ అయితే ఈ స్కాలర్షిప్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇది గవర్నమెంట్ స్కాలర్షిప్, సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. బీటెక్లో జాయిన్ అవుతుంటే సో మీ ఇంటర్ మార్క్స్ పక్కాగా ఎక్కువ ఉంటాయి. సో వెంటనే అప్లై చేసుకోండి. సో ఇంకా డేట్ అయితే ఇక్కడ రాలేదు. సో డేట్ రాగానే నేనైతే ఇది వెబ్సైట్ అప్డేట్ చేస్తున్నారు. సో ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో డేట్ ఈ మంత్లో వస్తుంది. సో రాగానే నేనైతే అప్డేట్ చేస్తాను. సో ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే మీకైతే అప్డేట్ చేస్తాను. ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను అప్పుడు. సో ఇప్పుడు మాత్రం ఈ స్కాలర్షిప్ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డీటెయిల్స్ ఏంటని చెప్తాను. సో ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అలాగే 6K+ సబ్స్క్రైబర్స్ అయితే పెడుతున్నాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి మీరు ఎన్ఎస్పి స్కాలర్షిప్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అని ఉందా, దానిలో మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్ ఫర్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్సెస్ అని ఉంది కదా. సో దానిపైన స్పెసిఫికేషన్స్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకైతే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఆబ్జెక్టివ్స్ అయితే ఫైనాన్షియల్లీ పూర్ ఉన్న పీపుల్కి హెల్ప్ చేయడానికి. అలాగే ఇక్కడ కండిషన్ అయితే చూడండి, 50% కన్నా లెస్ దాన్ మార్క్స్ అయితే ఉండకూడదు. ప్రీవియస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్లో మీకు 50% బిలో మార్క్స్ అయితే ఉండకూడదు. సో మీ ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakhs బిలో ఉండాలి. సో ఇవి అయితే కండిషన్స్, మెయిన్ కండిషన్స్ అయితే ఇవి. సో స్కాలర్షిప్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ ద ఎంటైర్ అకాడమిక్ ఇయర్. సిమిలర్లీ ద మెయింటెనెన్స్ అలవెన్స్ విల్ బీ గివెన్. సో 10,000 రూపీస్ అయితే వస్తాయి ఇయర్లీ. ఇక్కడ 10,000 మెన్షన్ చేశారు. సో చాలామంది స్టూడెంట్స్కి అయితే 12,000 రూపీస్ వరకు అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ స్కాలర్షిప్ అయితే 20,000 పర్ యానం అయితే వస్తుంది. సో అంటే కొందరికి డిఫరెంట్గా వస్తుంది. సో 10,000 నుంచి 20,000 వరకు వస్తుంది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి అయితే 12,000 స్కాలర్షిప్ అయితే వచ్చింది. సో ఇది అన్నమాట ఈ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్ అయితే. మీ ఇన్కమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికెట్లో 2.5 lakhs బిలోనే ఉండాలి. అలాగే మీకు 50% కన్నా ఎబోవ్ మార్క్స్ అయితే ఉంటే మీరు ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవడానికి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్ షాల్ బి ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ ద వన్ స్కాలర్షిప్ అవుట్ ఆఫ్ ఆల్ అవైలబుల్ స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ మీన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి మీ ఇంటర్ మార్క్స్ బేస్డ్ చేసుకొని ఇస్తారు. సో మోడ్ ఆఫ్ అప్లయింగ్ అయితే ఆన్లైన్లోనే. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత మీ కాలేజ్లో స్కాలర్షిప్ సెక్షన్ ఉంటుంది. దానిలో మీరు వాళ్ళే అప్లై చేస్తారు. లేదా మీరు అప్లై ఎలా చేసుకోవాలో కూడా నేను డేట్ రిలీజ్ అయిన తర్వాత నేనైతే ఫుల్ వీడియో చెప్తాను. సో వెంటనే వీడియోని లైక్ చేయండి. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా సో మీకైతే సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి స్టూడెంట్కి. అండ్ సో నథింగ్, ఇన్ఫర్మేషన్ అయితే అంతే. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే నార్మల్గా అప్లై చేయడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరమే. అండ్ మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ కూడా అవసరం ఉంటుంది. సో అంతే. సో ఇది అన్నమాట స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. స్కాలర్షిప్ డేట్ రాగానే మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.